నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అమరావతిలో కొత్త శోభ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త శోభ సంతరించుకుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైంది. కనీస నిర్వహణ లేక అమరావతి అడవిగా మారింది. చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలు కూడా కనిపించడం మానేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటన్నింటినీ తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. రాజధాని వ్యాప్తంగా కంప చెట్ల తొలగింపునకు CRDA సిద్ధం కాగా ఈ పనులకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు 33,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించారు. ప్రభుత్వ భూమితో కలుపుకుని సుమారు 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో భూములిచ్చిన రైతులకు CRDA రిటర్నబుల్ ఫ్లాట్లను ఇచ్చింది. ఇక రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో అవి పూర్తయిన తర్వాత రిటర్నబుల్ ఫ్లాట్లలో నిర్మాణాలు చేపట్టాలని రైతులు భావించారు. కానీ ఇంతలో రాష్ట్రంలో అధికారం మారడం, 3 రాజధానులు తెరపైకి రావడం శరవేగంగా జరిగిపోయాయి. అప్పటి నుంచి అమరావతి రాజధానికి శాపంగా మారింది. నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 19 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో ఈ పనులు చేశారు. కరకట్ట రోడ్, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, IAS అధికారుల నివాసాల సముదాయాల భవనాలకు వెళ్లే మార్గాలను శుభ్రం చేశారు. తాజాగా మంత్రి నారాయణ ఆదేశాలతో అమరావతి రూపురేఖలు మార్చేందుకు 36.5 కోట్లతో పనులు చేపట్టాలని CRDA అంచనాలు సిద్ధం చేసింది. ఈ నెల రోజుల్లో రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పరిశుభ్రత పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు సంబంధించి వారం రోజుల్లో టెండర్లు ఖరారు చేయనున్నారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని గడువు విధించనున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు త్యాగం చేసిన భూములకు బదులు రిటర్నబుల్ ఫ్లాట్లను ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రిటర్నింగ్ ఫ్లాట్లకు సంబంధించి మార్కింగ్ చేసి చూపించాలని రైతులు ఎన్నోసార్లు కోరారు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ గ్రామాలను శుభ్రం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. మరో నెల 15 రోజుల్లో అమరావతి కొంకొత్త శోభలతో కనిపించడం ఖాయం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.